ప్రజల కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ ఒక ఫార్మాసిటీ విషయమే కాదు, మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం, కేసీఆర్ కిట్టు పోయింది, కరెంటు కట్టు మళ్ళీ వచ్చింది, రైతు